అందరికి నమస్తే. నిన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యే ఎవరు, ఈరోజు ఎవరు, రేపు ఎవరు, మిగిలేది ఎవరు, ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ చర్చలు జరుగుతున్నాయి, ఇదంతా ఒక పెద్ద హాట్ టాపిక్ ఉండే. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి ఎవరు బ్యాక్ వస్తున్నారు అనేది వార్త అయింది. ఎవరు కాంగ్రెస్లో ఉండేది ఎవరు? కాంగ్రెస్లో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చేరితే ఒక ఎమ్మెల్యే స్కిప్ అయ్యాడు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్కిప్ అయిపోయాడు. ఆయన నేను బీఆర్ఎస్లో ఉంటున్నానని చెప్పి ప్రకటించుకున్నాడు. ఇంకా 9 మంది మిగిలినరు. ఈ 9 మందిలో ఇంకొక 3 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేది ఒక చర్చ ఒకటి నడుస్తుంది అసెంబ్లీలో పోతే. సరే టచ్లో ఉన్నారో వెనుకకు వస్తారో ముందుకు పోతారో కానీ ఇది ఒక పెద్ద కాంగ్రెస్లో ఒక తలనొప్పి అయిపోయింది, పెద్ద టెన్షన్ అయిపోయింది కాంగ్రెస్లో. ఈ టెన్షన్ కూడా ఓన్లీ రేవంత్ రెడ్డి గారికే టెన్షన్ అయిపోయింది. మిగతా మంత్రులు ఎవరు పట్టించుకుంటలేరు, ఎందుకంటే వాళ్ళు ఎవరు తీసుకురాలేదు. జస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే కొంతమందిని డీల్ చేసిండ్రు. తెల్ల వెంకట్రావు కేటీఆర్ వాళ్ళంగలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కలవగానే పోతున్నారు అన్నారు. బట్ తెల్ల వెంకట్రావు నేను పోతలేను అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. నేను పోతలేను, అవతలేదో అత్యుత్సాహపడి ఎక్కువైపోయారు, జస్ట్ కలవంగానే చేరిపోతున్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ నేను చేరతలేను, నేను కాంగ్రెస్లో ఉంటున్నా అని చెప్పిండు. ఇంకా ఎవరి సిచ్యువేషన్ ఏంది, అసలు ఎందుకు పోతున్నారు, ఇవాళ ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. దానికి సంబంధించింది ఏంటంటే వీళ్ళందరితో మాట్లాడే బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు ముఖ్యమంత్రి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాత్రి నుంచి ఫోన్లు కొడుతూనే ఉన్నాడు. మంగళవారం రాత్రికి వెళ్ళి స్టార్ట్ అయిన ఫోన్లు ఒక్కొక్కరికి ఫోన్లు కొట్టి మాట్లాడుతున్నారు. ఏంది, ఏమైనా ప్రాబ్లమా, మీరు మాట్లాడుతున్నారా, మీరు పోకండి, మీరు పోతే ఇక్కడ ఇజ్జత్ పోతుంది, ఇక్కడ బాగాలేదు, పరిస్థితి బాగా ఉండదు, ఆయన ఎందుకు పోయిండో తెలియదు కృష్ణమోహన్ రెడ్డి, మీరు ఎవరు పోకండి, ఉండండి, మేము చూసుకుంటాం, కలుస్తాం, ముఖ్యమంత్రి గారు అమెరికా పోయి వస్తారు, వచ్చిన తర్వాత మీకు సంబంధించిన డిమాండ్స్, మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదో నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంది, ఎవరి స్టేటస్ ఏంది? కృష్ణమోహన్ రెడ్డి ఆల్రెడీ అవుట్, వెళ్ళిపోయాడు, లేడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీకి షాక్ అనేది కరెక్ట్ కాదు. అధికార పార్టీలోకి వచ్చిపోవడం అనేది అది నిజంగానే అధికార పార్టీకి షాకే. కానీ అధికార పార్టీకి వచ్చిన వాళ్ళు పోతున్నారు అంటే అక్కడ ఫెయిల్యూర్ 100%. దానిలో ఎవరైతే చేర్చుకున్నారో వాళ్ళది, వాళ్ళు ఇచ్చిన హామీలది, ప్లస్ పార్టీలో వ్యవహారం, ప్రభుత్వంలో ఏదో వ్యవహారం లొసుగు ఉంది అనేది బయటకు వస్తుంది. అధికారంలో అన్నీ ఉంటాయి కదా, ఎంజాయ్ చేయొచ్చు పదవిని, అధికారులంతా మీ చెప్పు చేతుల్లో ఉంటారు, అయినా సరే బయటకు రావాలనుకుంటున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్, అందులో ఏదో తప్పు ఉంది, అందులో ఎక్కడనో బయటికి కనిపించేది వేరు, లోపల జరుగుతున్నది వేరు అనే విషయాన్ని ఫోకస్ చేస్తుంది ఆ ఇష్యూ. ఇక్కడ ఏమైందంటే ఈ కోర్టులో ఉన్న ఇష్యూ, నిజానికి కృష్ణమోహన్ రెడ్డి ఇంకా కోర్టు దాకా పోలేదు. ఆయన జస్ట్ పోయిన నెల 6వ తారీఖు, ఈ నెలనే 6వ తారీఖు ఏరిండు, జూలై 6కి ఏరిండు, కాబట్టి ఇంకా 3 నెలలు కాలేదు, ఇంకా కోర్టులో సీరియస్గా ఇష్యూ కాలేదు. కృష్ణమోహన్ రెడ్డి ఆయనందరికి ఆయన్నే ఆ గద్వాలలో స్థానికంగా ఉన్న ఇష్యూసా, లేకపోతే ఆయనకి ఇచ్చిన హామీల విషయంలో పట్టించుకోకపోవడమా, లేకపోతే దీనిలో పోతే ఏమవుతుందంటే ఈ చేరిక వాళ్ళతో మిగతా మినిస్టర్లు ఎవరు మాట్లాడతలేరు. మిగతా మినిస్టర్లు వీళ్ళందరూ పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు, మాకేం సంబంధం లేదు, వీళ్ళంతా ఎవరు అన్నట్టు చూస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వీళ్ళని కలుపుకోపోతలేరు. నేను చూస్తున్న అసెంబ్లీలో ఎవరు వస్తలేరు చక్కగా. ఈ 10 మందిలో కృష్ణమోహన్ రెడ్డి ఒకరు, తెల్ల వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఒక్కరోజు ఏమో యాదయ్య వచ్చిండు, 1-2 రోజులు యాదయ్య వచ్చిండు, డాక్టర్ సంజయ్ కొంత కంటిన్యూ వస్తున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద మనిషి, ఆడ పాపం ఆయనకు సీట్ లేదు కదా, అక్కడ పోయి బీఆర్ఎస్లతో కూర్చోలేడు, ఇక్కడ వచ్చి కాంగ్రెస్తో కూర్చోలేడు. ఆ ఎంట్రెన్సుల్నే ఇట్లా కాలు పెట్టగానే ఆడ వెనక బెంచ్లో కూర్చుంటున్నాడు. ఆడ మొత్తం ఖాళీగానే ఉంటాయి, ముందర కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ఆడంతా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కనీసం అసెంబ్లీ అటెండర్ కూడా పోతాడు పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరికి. ఎమ్మెల్యేలంతా ఆయన ముందుకెళ్ళే పోతున్నారు, కానీ పాపం పెద్ద మనిషి అని చెప్పి ఒక నమస్తే కూడా అంటలేరు పోచారం శ్రీనివాసరెడ్డిని. సంజయ్ అయితే డాక్టర్ సంజయ్ చదువుకున్న డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ కాదు. ఒక అనామకుల్లాక ఆ ఎన్నికెక్కనో కూర్చున్నాడు, ముఖమంతా వాడిపోయి ఉన్నది, మరి ఆయనకు వచ్చిన బాధ ఏంటో తెలియదు. యాదవ్ అయితే కాలు గాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. ఏడ తిరుగుతున్నాడు? బీఆర్ఎస్ ఆఫీస్ కాడ తిరుగుతున్నాడు, అసెంబ్లీలో లాబీలో. ఇట్లుంటాయి 2 లాబీలు, అంటే 2 గల్లీలు మన భాషలో. ఈ గల్లీ ఏమో అధికార పార్టీ వాళ్ళు పోయే గల్లీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయే గల్లీ. ఇదేమో ప్రతిపక్ష పార్టీల గల్లీ, అందరు ఇక్కడి నుంచి పోవాలి. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్ అంతా కూడా ఈ గల్లీకి వెళ్ళి పోవాలి. యాదయ్య ఈడ తిరుగుతున్నాడు, ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తిరుగుతున్నట్టు చూసిండ్రు, ఆ గల్లీలో తిరుగుతుండ్రు కాలేన పిల్లలాగా. అది ఆయన పరిస్థితి. రైట్, ఇప్పుడు కోర్టులో చాలా సీరియస్గా ఉన్న కేసు ఎవరిదంటే వీళ్ళ ముగ్గురిది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ఈ ముగ్గురు కేసు చాలా సీరియస్గా ఉంది. ఈ ముగ్గురు వ్యవహారం కోర్టులో
ఆల్మోస్ట్ ఈయనదైతే దగ్గరకు వచ్చింది. దానం నాగేంద్ర వ్యవహారం అయితే దగ్గరకు వచ్చింది, అతి దగ్గరకు వచ్చింది. ఆయన ఇక మానసికంగా కూడా ఆల్మోస్ట్ నేను సజెస్ట్ చేస్తున్నా, నాకు కూడా చాలా దగ్గర, నేను కూడా క్లోజ్గా మాట్లాడతా. ఇప్పుడు దానం నాగేందర్ గారు మీరు ఉప ఎన్నికకు సిద్ధం కండి, అది అక్కడ ఎలక్షన్ రాబోతుంది. మనకు ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఆయన కూడా చాలా సీనియర్ నేత, ఆయన కూడా కొద్దిగా అర్థమైంది, మానసికంగా ప్రిపేర్ అయ్యింది దానం నాగేందర్, నేను బై ఎలక్షన్ వస్తుందని. ఆయన నిలబడంట దానం నాగేందర్, అది చెప్తా. వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డకు భర్త ఉంటాడు కదా, ఆయనకు టికెట్ ఇవ్వాలని ఇది పొట్టుకు పెట్టింది కాంగ్రెస్లో. నేను పోటీ చేస్తే ఓడిపోతా, ఎందుకంటే మొన్న లోక్సభ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ లోక్సభకి వెళ్ళి పోటీ చేసిండా, హైదరాబాద్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ తక్కువ ఓట్లు వచ్చినాయి. దాంతోన ఇదంతా వద్దు తలనొప్పి అని వాళ్ళ అల్లుని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఫోర్స్ కూడా ఉన్నట్టుంది అది, అందుకు ఆయన సిద్ధమైండు. నేను కూడా చెప్తున్నాను రెడీ ఉండరు మీరని. తర్వాత వీళ్ళిద్దరు తెల్ల వెంకట్రావు ఆల్రెడీ నిన్న టీఆర్ఎస్ వాళ్ళతో బీఆర్ఎస్ వాళ్ళతో కలిసిండు, ఏదో ఏం చర్చించిండ్రు, క్యాజువల్గా కూడా కలిసిండొచ్చు, ఎందుకంటే అసెంబ్లీలో ఓ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకో పార్టీని కలుస్తూ ఉంటారు. ఆయన నేను పోతలేనని చెప్పిండు, బట్ ఆయన కూడా టైం దగ్గర పడ్డది. 3 months అయిపోయిందంటే ఇక టైం దగ్గర పడుతున్నట్లే, వీళ్ళందరూ ముందర ఏరినట్టు. కాబట్టి డాక్టర్ శ్రీహరి, కడియం శ్రీహరి ఏంటంటే, కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డని ఎంపీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏం చేయలేడు. ఒకవేళ దాన నాగేందరో కడియం శ్రీహరో వీళ్ళు వస్తే కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకోరు వీళ్ళిద్దరు వస్తే. ఇక తెల్ల వెంకటరావు విషయంలో ఏమో తెలియదు, కానీ వీళ్ళిద్దరు వస్తే మాత్రం 100% బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకోరు వస్తే, నేను చెప్పేది రైట్. నెక్స్ట్ డాక్టర్ సంజయ్, పాపం డాక్టర్ సంజయ్ ప్రాబ్లం ఏంటంటే, ఆయనకి ఏదో 250 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన అమౌంట్ రావాలంట. ఆయన వాళ్ళ సడ్డకుడో బియ్యం కూడా ఎవరో కాంటాక్ట్ చేసిరట, 50 కోట్లు ఇచ్చిరట చేరే ముందే, చేరినాక ఎంబడే ఇస్తామన్నారంటే ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఆయన బాధలు ఆయన ఉన్నాడు. గాంధీదంతా భూముల గొడవ, గాంధీ చుట్టూ ఉన్నదంతా భూముల గొడవ, ఈ భూములు ఆ భూములు రకరకాల సెటిల్మెంట్లు ఉంటాయి, ఆ సెటిల్మెంట్లు చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు, టీడీపీ బేస్డ్ ఎవరు, గాంధీ ఒక ఆయన ప్లస్ ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరావు వెళ్ళలేదు దాంట్లో. పాపం టీడీపీకి వెళ్ళి వచ్చింది కానీ చాలా గ్యాప్ వచ్చింది, ఆయన లేడు, బట్ ఈయన కూడా కలుపుతాం. ఈ టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఈ ముగ్గురు టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డితో డీల్ అయిన వాళ్ళు. వీళ్ళంతా డైరెక్ట్ సిబిఎన్, చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇది, చంద్రబాబు నాయుడు రికమెండేషన్ ప్లస్ రేవంత్ రెడ్డి యాక్షన్, డైరెక్షన్ యాక్షన్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ దాంట్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోరు ఇప్పుడు, వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పోయే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ పోచారం శ్రీనివాసరావు వస్తాను కూడా వాళ్ళు చేర్చుకోరు నాకు తెలిసి. గాంధీ ఉన్నాడు, గాంధీ కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డితో ఉన్నాడు, ఎక్కడ కూడా ఆయన మధ్యలో లేరు. ప్రకాష్ గౌడ్ కూడా డైరెక్ట్ ఆల్రెడీ తిరుపతికి పోయొచ్చిండు, తిరుపతికి పోయి అక్కడ కలిసి వచ్చి మరీ ఇక్కడ జాయిన్ అయ్యిండు, వీడికి వస్తే ఈడ కూడా కలిసిండు, ఆయన కూడా అంతే. అయితే వీళ్ళ బాధలు వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చుకోవడానికి రకరకాల రికమెండేషన్స్ పెడుతున్నారు. వీళ్ళు ఏం పెడుతున్నారంటే, ప్రకాష్ గౌడ్ ఆయనది భూమిలో గొడవనే, పోచారం శ్రీనివాసరెడ్డిది ఇసుక గొడవ, వాళ్ళ కొడుకుకు ఇసుక దందా ఏదో నడిపిస్తాడంట, దాన్ని నడిపించాలని అంటే దాన్నే ఉంది కానీ అని అంటే చేరినాక అపాయింట్మెంట్ ఇస్తాడంట. పాపం ముసలైన అసెంబ్లీలో కలిసే ప్రయత్నం కూడా చేస్తున్నాడంట, కలుస్తలేడంట. ఆయన పరిచయం ఆయన ఉన్నాడు. తర్వాత యాదయ్యనేమో ఏదో డీల్ అంట, ఎన్ని కోట్లు తెలియదు కానీ ఏదో మాట్లాడుకున్నాడంట. పాపం 10% ఇచ్చారట, ₹1 అనుకో, ₹1 10% అంటే 10 లక్షలు. అట్లా ఆయన ఎంత మాట్లాడుకున్నాడో తెలియదు, ఒకటి ప్రచారం ఉంది కానీ నా ఫిగర్ నేనేం చెప్పాను, మళ్ళీ నా మీద ప్రూఫ్ ఉందా అంటారు. ఆ లోపల దొంగ మాటలకు ప్రూఫ్లు ఉంటాయా? ఉండవు. అయితే ఈ యాదయ్య కూడా నేను అప్పులపాలైనా ఇది చూడండి బేస్, చేవెళ్ళ యాదయ్య నేను అప్పులపాలైనా నేను తట్టుకోలేకపోతున్నానని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే కన్నా ఒక్కరోజు ముందు కేసీఆర్ దగ్గర 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడంట, 10 crores తీసుకొని మరుసటి రోజు పోయి దీనిలో చేయనండి. దీనిలో కూడా సేమ్ అప్పుల బాధలో ఉన్నా, నేను అప్పులు చేసి ఉన్నా, నాకు అప్పుల బాధ ఎక్కువైపోయిందని చెప్పి కేసీఆర్ ఇచ్చిన దానికి 3 ఇంతలు మాట్లాడుకొని పోయిందట. దానిలోకి వెళ్ళి వీళ్ళు 10% ఇచ్చారట. ఇంకా మిగతా దానిలో కోసం కాలిన పిల్లిలాగా తిరుగుతుండ, అవి తీసుకొని దీనిలో కొద్దామని చూస్తుండా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకొని బీఆర్ఎస్ కొద్దామని చూస్తుండా, లేకపోతే బీఆర్ఎస్లతో తిరిగితే డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు వాళ్ళు పిలిచి ఇస్తారనుకుంటుండో తెలియదు, అదేదో ప్లాన్లో ఉన్నాడు ఆయన. ఇంకా మైపాల్ రెడ్డిది తెలుసు కదా, మైపాల్ రెడ్డివి ఈడీ కేసులు దాకా పోయించారు, కేసులు రకరకాల భూముల వ్యవహారాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా మైపాల్ రెడ్డికి డిమాండ్స్ ఏం లేవు, ఏదో భూములు కూడా ఉన్నాయి, అవి ఇప్పట్లేం లేవు. అయితే వీళ్ళందరితోన పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడి ఆగస్టు 14 వరకు టైం అడుగుతున్నాడు. ఆగస్టు 14 దాకా టైం ఇస్తే నేను అప్పటికి రేవంత్ రెడ్డి గారు వస్తారు అమెరికా నుంచో ఎక్కడి నుంచో విదేశాల నుంచి, వచ్చినాక అందరిని ఒకసారి కల్పించేసి లంచ్ పెట్టించేస్తా, మళ్ళీ మీ డిమాండ్స్ అని వినిపిద్దాం, అన్నీ ఇంకొకటి నెరవేర్చేద్దాం, మీరు మాత్రం అనవసరంగా మళ్ళీ బీఆర్ఎస్లో పోయే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని చెప్పి ఈయన పోయిన తర్వాత ఈ 9 మందిని కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో
ప్రస్తుతం నడుస్తుంది. వాళ్ళు ఉంటారా, ఊడుతారా, వాళ్ళ ఆలోచన ఏందో తెలుస్తలేదు. ఎందుకంటే ఈ గట్టుకెళ్ళి చూస్తే ఆ గట్టు అందంగా కనిపించింది. ఆ గట్టుకు పోయి చూస్తే ఈ గట్టు అందంగా కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఈ గట్టులో ఉన్నప్పుడు ఆ గట్టు అందంగా కనిపించింది ఏదో చెప్తే, ఆ గట్టుకు పోయినాక ఇక్కడ చూస్తున్నారు, మళ్ళీ ఇటువైపు చూస్తున్నారు. ఏదైనా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలే గుర్తుపెట్టుకోండి. ఇదేం కాన్స్టిట్యున్సీల గురించి కాదు, ఏం కాదు. కృష్ణమోహన్ రెడ్డి వచ్చింది కూడా అక్కడ లోకల్ గొడవలతోన. లోకల్ గొడవలు పడలేక ఈడ ఇక్కడ నుంచి చూసినప్పుడు కనిపించినంత అందంగా లోపల అయితే ఉండక ఆయన బయటకు వచ్చాడు. ఇంకా మిగతా వాళ్ళు ఏమైతే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.